ఏం చేస్తున్నావురా? టిఫిన్ చేస్తాను. ఏం టిఫిన్ రా? అటుకులు. ఏం అటుకులు? తడటుకులు. తడటుకులా? ఏమేమి వేసినావురా? మిర్చి, కరివేపాకు, పల్లీలు, ఆనియన్. నీకు చేయడం వచ్చా చిన్న? ఎవరు నేర్పించిందా? నేర్చుకున్నా. ఎక్కడ? నాకు నేనే నేర్చుకున్నా. నీకు నేనే నేర్చుకున్నావు. అటుకులు ఎక్కడ ఉన్నాయిరా? ఎత్తన్నావురా? ఉప్పు ఎత్తన్నా? టేస్ట్ మంచిగా ఉంటుందా మరి? చేస్తున్నావు కానీ అయినాక చూడాలి. అటుకులేవిరా మరి? ఓ, తడిపి ఆరబెట్టి పెట్టేసుకున్నావా? ఓహో, చాకి ఎదిగిపోయినావులే వంటలు చేసి ఇట్లా. ఇంకేమేస్తావురా? ఏమెత్తున్నావు చిన్న? కొత్తిమీర, కరివేపాకు. ఇంతసేపు కరివేపాకు వేయలేదా రా? వేసిన మధ్యాహ్నం. ఇదేంటిదిరా? పసుపు. ఎంత వేసినావురా? చిటికెడంత పసుపు వేసినావా? అయిపోయినట్టేనిగా. ఏమెత్తన్నావు చిన్న? మీ మమ్మీ భలే నేర్పించిందిరా నీకు. ఎన్ని అటుకులు రావి? నలుగురికా? తోపురా చాకి, నువ్వు తోపు. నీకు అందుకే అన్నీ నేర్పిస్తాను. నేను లేకున్నా కూడా నువ్వు చేసుకోవచ్చని. నువ్వేం చేస్తున్నావు బాబీ? అన్నయ్య వంట చేస్తుంటే నువ్వేం డ్రాయింగ్ చేసుకుంటున్నావా అని? ఏం డ్రాయింగ్? ఇగో అన్నయ్య వంట చేస్తుంటే చెల్లమ్మ డ్రాయింగ్ చేస్తుంది. చూసిండ్రా? చూడండి మా డ్రాయింగ్. బెడ్లలోనే డ్రాయింగ్, అన్ని బెడ్లలోనే, తగ్గేదే లేదట మా పాప. చూడండి ఎంతసేపు చాకి. ఆకలి అవుతుందిరా. అయిపోయిందా? చూసిన డ్రాయింగ్లో ఏమో ముందు ఉంటుంది, చేసేట్లోనేమో రాదు. ఇప్పుడు వచ్చేవో నేను తింటా అంటుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఫైన్. ఏమెత్తున్నావురా? అయిపోయింది ఇక తినడమేనిగా. ఈరోజైతే మా బాబు చేసిన తడటుకులు ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి తడటుకులు అంటే ఇష్టమో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మా బాబు అయితే ఈ మధ్యలో నేర్చుకుంటుండు వంటలు. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఉండడం లేదు, అందుకని వాడైతే చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా కొన్ని వంటలు చేస్తున్నాడు ఈ మధ్యలో, నేర్పిస్తున్నాను. అందుకే ఆ పాపకు నేర్పించట్లేదా అక్క అని అడగచ్చు. పాపకు కూడా నేర్పిస్తాం, కానీ కొంచెం టైం పడుతుంది. పాప కొంచెం చిన్నది, బాబు కొంచెం పెద్దోడు కాబట్టి ముందు బాబుకు నేర్పిస్తున్నాం. రా టేస్ట్ చూస్తున్నావా రా? ఎట్లుంది టేస్ట్? ఇది చూడండి, టేస్ట్ చూస్తాను. సూపర్ ఉందా? ఎట్లున్నాయిద్రా టేస్ట్? మన యూట్యూబ్ వాళ్ళకి ఏమైనా చెప్తావా? ఏమండి, ఇట్లాంటివి మంచిగా వేసుకోండి, మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే మరి బాయ్ చెప్పు. మరి నెక్స్ట్ వంట ఎవరు చేస్తారు? ఈరోజు మా పాప చేస్తా అని ముందుకు వస్తుంది, చూద్దాం ఫ్రెండ్స్. మరి ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా బాబు చేసిన ఫుడ్ అయితే చూసారు కదా, తడటుకులు. బాబు అయితే చాలా టేస్టీగా చేసిండు. ఇప్పుడైతే నేను ఇగో బెండకాయలను అయితే ముందే ఫ్రై చేసి పెట్టేశాను, అంటే బంక పోయే వరకు వేయించాను. అలాగే మిర్చి, ఆనియన్ కూడా కట్ చేశాను. చింతపండు రసం కూడా చేసి పెట్టాను. చూడండి ఏమేమి చేస్తున్నానో చూడండి. ఇదిగో కరివేపాకు కూడా, కొత్తిమీర కూడా మొత్తం అన్నీ క్లియర్గా పెట్టేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో మీకు చూపెడతాను. చూడండి ఏమేమి వంటలు అనేది. ఆవాలు, ఆనియన్, కొంచెం మిర్చి. ఏం చేస్తున్నానో చెప్పుకోండి. ఈరోజు అయితే బెండకాయ స్పెషల్. మా బాబు అయితే అన్నీ నేను కట్ చేసి ఇస్తే వాడైతే వేశాడు, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా అలా ట్రై చేయండి. మా బాబు అయితే హోటల్లో ఎక్కడో చేయంగా చూసిందంట. ఇలా మమ్మీ మళ్ళీ పక్కకి కొన్ని పల్లీలు వేయించి పెట్టుకున్నాడు.
అదైతే నేను చూపెట్టలేకపోయినా కొన్ని పల్లీలు కొన్ని ఆనియన్స్ అంటే పొడి ఆనియన్స్ అయితే ఇదిగో ఇప్పుడైతే ఇవి వేగినాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఆనియన్ అయితే. ఇప్పుడు నేను కొంచెం పసుపు వేస్తాను చూడండి. ఇక్కడ ఆనియన్ పైన వేసారు గార్నిష్ కోసం అని చెప్పేసి ఈరోజు అయితే అలా ట్రై చేశాడు. అందుకనే నేను మా బాబుతో చేయమంటే చేశాడు అన్నట్టు. ఇదిగో పసుపు, ఇదైతే కొత్త పసుపు అండి. నేనైతే 2 కేజీన్నర తీసుకొని పట్టించాను. అదిగో చూసారా అక్కడ మూలకు ఉంది కదా పసుపు, అంత పసుపు అయితే అయింది. ఇప్పుడు దీంట్లో నేను బెండకాయలు వేస్తున్నా. ఇదేంటో మీరే చెప్పండి. బెండకాయ ఫ్రైయా, బెండకాయ పులుసా? బెండకాయ పులుసుకి ఇది ఈరోజు బెండకాయ స్పెషల్. 2 బెండకాయతోటే పైన గార్నిష్ కోసం అయితే కొత్తిమీర పల్లీలు నూనెలో ఫ్రై చేసి పెట్టిండు. ఆనియన్స్ కూడా వేశాడు. ఇప్పుడైతే నేను దీన్ని సైడ్కి పెట్టేసుకుంటున్నా చూడండి. ఈ పొయ్యి మీద పెట్టేసుకున్నా. ఇప్పుడు దానిపైన ఇంకొక పొయ్యి పెడతాను. ఏంటనేది మీరు గెట్ చేయండి. ఆలోపు నేను పెట్టేస్తాను. చూడండి పల్లీలు అయితే డీప్ ఫ్రైలో వేయిస్తున్నాను. మీరు కూడా ఇలానే చేయండి. టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మా బాబు కూడా అటుకులకు ఇలాగే చేశాడు. ఇలాగే వేసి వీటిని అయితే పక్కకు పెట్టి లాస్ట్లో వేశాడండి అటుకులలో. కానీ టేస్ట్ అయితే ఎమ్మిగా ఉంది. నిమ్మకాయ కూడా సైడ్కి పెట్టుకున్నాడు. లాస్ట్లో విండాలి మమ్మీ, నిమ్మకాయ తినే ముందే పిండుకొని తినాలి అని చెప్పిండు. ఇంకా అందుకని బెండకాయ పల్లీలు ఈరోజు స్పెషల్. వేగినాయి కదా, వీటిని అయితే తీసేసుకుంటున్నాం. ఇలా 2 కర్రీస్. బెండకాయ స్పెషల్ ఈరోజు. అంటే సమ్మర్ కదండి, పిల్లలు ఎలాగో ఇంటి దగ్గర ఉంటున్నారు కదా. ఫ్రై అయితే కొంచెం ఎక్కువ తినలేదని కొంచెం పులుసులా పెడుతున్నా. కొంచెం అయితే ఫ్రై చేస్తున్నా. ఇగో జీలకర్ర, ఆవాలు, అలాగే ఇవి వేగినాయి కదా, ఎందుకంటే ఆయిల్ వేడిదే కాబట్టి ఇవైతే వేగినాయి. ఇప్పుడైతే నేను చిటపటలు ఆడుతూ ఉన్నాయంటే అవి వేగినట్టండి. నేనైతే ఆబ్జెక్ట్గా మిర్చి ఆనియన్ అయితే వేసాను. చూసారా, మిర్చి ఆనియన్ అయితే వేసాను. మొత్తం మిర్చితోటే కాబట్టి మిర్చితోటే వేస్తున్నా. అలా వేగినాక ఇప్పుడైతే దీనిపైన ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తున్నా. నేనైతే దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నా బెండకాయలల్లో. ఏందక్క ముందే వేస్తున్నాం అనుకోవచ్చు, ఎందుకంటే పచ్చి ఉండొద్దని మా పిల్లలకి కొంచెం ఇట్లా అయితే ఆయిల్లో తింటారనేసి వేసాను. ముందే వేయించిన బెండకాయలు కాబట్టి ఇప్పుడు నేను కారం కూడా వేస్తాను. కొన్నే బెండకాయ పులుసుకి కొన్నే వేస్తారు. అంటే దాంట్లో 2 రకాలు చేసుకోవచ్చు. కొంచెం చిక్కగా వేసుకోవచ్చు, కొంచెం ముక్కలు తక్కువ చేసి కూడా చేసుకోవచ్చు. తెలుసా, బాగుంటుంది. పులుసు చికెన్ ఉంచి చేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది తెలుసా. అది బాగుంటుంది. ఇందులో కారం కూడా వేస్తున్నా. మేమైతే మా రుచికి సరిపడా వేసుకుంటున్నాం. మీరైతే మీ ఇష్టం అండి, మరి ఎంత వేసుకుంటారు అనేది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నా. మిక్సీ కలిపేస్తా. వేసాను, కలిపేసిన ఒక 5 మినిట్స్ అయితే. అంటే కారం కొంచెం ఉడకాలి, ఫ్రై కావాలి. అందుకే మళ్ళీ మూత పెట్టేస్తున్నా నేనైతే. ఇదిగో ఇలా అయింది కదా. ఇప్పుడైతే నేను చింతపండు రసం పోస్తున్నా. ముందే చేసి
పెట్టేసుకున్నా. చింతపండు రసం అయితే చూడండి ఎలా అయిందో. చూసారా, ఇలా వేసుకుంటేనైతే చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ. స్మెల్కే అదిరిపోతుందండి. మళ్ళీ కొంచెం నేనైతే ఇదిగో కొత్తిమీర అయితే వేసేసాను. ఇంకా లాస్ట్లో అయితే మన మసాలా ఒకటి వేసేస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు మసాలానిద్దాం. ఓకేనా, ఇది చూడండి ఇప్పుడు ఎలా అయిందో. దీంట్లో అయితే నేను కరివేపాకు కూడా వేసాను. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా. మళ్ళీ ఫైనల్గా కూడా కొంచెం వేస్తాను. ఇప్పుడైతే వేసాను కొత్తిమీర కూడా. ఇప్పుడు కొత్తిమీర అయితే ఎక్కువ వేగనీయట్లేదు. ఇలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను పసుపు వేస్తున్నా. నేనైతే మిర్చి కారప్పొడి వేయను ఇంకా. అవును అన్నట్టు మీరందరూ మిర్చి తీసుకొని పట్టించారా ఫ్రెండ్స్? నేనైతే ఇంకా పట్టించలేదు, కొన్ని కారణాల వల్ల ఇంకా పట్టించాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే పట్టిస్తానుగా, ఇవి తీసుకుంటాను. మిర్చి అయితే ఇదిగో ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను ఓన్లీ బెండకాయ మాత్రమే వేస్తాను. చూడండి, బెండకాయలు అయితే ముందే బంక పోయే వరకు వేయించాను. వేయించి ఇప్పుడైతే వీటిని కలుపుతున్నాను. అందుకే జిగురు లేదండి. లేదంటే ఒకరోజు ముందు కోసి పెట్టుకున్నా కూడా, కొంచెం బుట్ట లాంటి దాంట్లో వేసి పెట్టుకున్నా కూడా జిగురు అయితే పోతుందండి. వేయించే పని లేకుండా అట్లా కూడా జిగురు పోతుంది. కానీ నేనైతే వేయించేసాను. చూసారు కదా ఇలా ఫ్రై అయింది. ఇదైతే బాగా ఫ్రై కావాలి. చూడండి, ఇగో ఇప్పుడైతే ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దాంట్లో కొంచెం మసాలా వేస్తున్నా. ఇది మన ఇంటి మసాలా. మీరు కూడా ఇలా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు బెండకాయ స్పెషల్. చాలా చెప్తావు, మళ్ళీ చెప్పాలి, అలా గుర్తుకు రావాలి కదా స్పెషల్ అని. ఇది చూసారా, ముక్కలు అయితే ఉడికిపోయినాయి ఆల్రెడీ. ఇంకొక 5 నిమిషాలు ఉంచేస్తా, ఇంకా బంద్ చేస్తాం. ఇది అది చూడు ఇలా అయిందో. అది క్లోజ్, ఇది ఓపెన్. ఇంకొక 2 నిమిషాలు పడుతుంది. ఇదిగో చూసారా ఇలా అయింది కదా. ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ వేస్తాను. చూడండి, కొంచెం పలుచగా ఉంది, త్వరగా అయిపోతుంది. ఉప్పు అయితే వేస్తున్నా. చాలు ఉప్పు. ఇష్టమైతే మళ్ళీ కాదు, మిర్చి కదా మొత్తం. కారం లేదు, మిర్చితోటి మొత్తం. పల్లీలు లాస్ట్ కర్రీ అయినాక కర్రీలో వేసేసుకోవాలి. ఫ్రైకి ఎప్పుడు అలాగే వేయాలి, ముందే వేయద్దు, మెత్తబడతాయి. ఇంకొక 10 నిమిషాలు పడుతుంది వేగడానికి. చెప్పేసరికి పోతాను. ఫైనల్గా కర్రీ ఎలా అయిందో చూసారా. ఫైనల్గా బెండకాయ పల్లీల కర్రీ అయితే అయిపోయింది. ఇంకా పల్లీలు కర్రీ తినే ముందు వేసుకొని తినేసేయాలి. మేమైతే అలాగే వేసుకుంటాం బెండకాయ పల్లీలు. ఇంకొక 5 నిమిషాలు పడుతుందండి. ఫైనల్గా ఇది అయిపోగానే ఈ పల్లీలు వేసుకొని తినండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరి అందరూ వీడియోస్ అయితే చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు షార్ట్సే కాకుండా వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ మరి.